మరో బ్రేకింగ్ చూస్తున్నాం. గత ప్రభుత్వం అన్ని శాఖల్లోనూ అవినీతికి పాల్పడిందని మంత్రి సవిత ఆరోపించారు. హిందువులు పవిత్రంగా భావించే లడ్డూను కూడా వదలలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సీఎం జగన్ కు వెంకన్న శాపం తప్పకుండా తగులుతుందని ఫైర్ అయ్యారు. శ్రీ సత్యసాయి జిల్లా గుడిపల్లిలో కూటమి ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. అంతకుముందు గ్రామంలోని సజ్జ కంఠరాయని దేవాలయంలో పూజలు చేశారు. అనంతరం అంతర్గత సీసీ రోడ్లకు భూమి పూజ చేశారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని ఎంతో మనం అంతా పవిత్రంగా భావిస్తాం. మరి ఈ రోజు చూస్తుంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. చివరికి వెంకటేశ్వర స్వామి లడ్డుతో కూడా కకృతి పడ్డారు, అవినీతి పడ్డారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఉందో రాష్ట్రంలో ఎన్నో శాఖల్లో దోచుకున్నాడు. ఒక పక్క భూములు దోచుకున్నాడు, ఒక పక్క ఇసుక దోచుకున్నాడు, మైనింగ్ దోచుకున్నాడు. వెంకటేశ్వర స్వామి ఎంతో పవిత్రంగా మనం భావించే వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా వదలలేదంటే అది చాలా కఠినమైన శిక్ష కూడా తీసుకోవాలి. ప్రజలందరూ దీన్ని బాగా బాధపడుతున్నారు. ఏంటి లాస్ట్ వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో కూడా జంతువుల కొవ్వు వాడారంటే నిజంగా ఆ మనుషులు ఎంత కొవ్వు పట్టారో ప్రజల దగ్గరలోనే బుద్ధి చెప్తాడు. వెంకటేశ్వర స్వామి బుద్ధి చెప్తాడు. చట్టం తన పని తను చేసుకుంటూ పోతుందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను.